एडमिशन शुरू हो चुके हैं। कई सालों से आपके बच्चों की उच्च शिक्षा में मदद करने वाली पाठशाला यानी लिटिल बर्ड्स स्कूल। हमारे पास इंग्लिश मीडियम के साथ साथ तेलुगु और हिंदी की भी शिक्षा प्राप्त होती है। बच्चों को खेल कूद में रुचि देते हैं। कल्चर प्रोग्राम, आध्यात्मिक पाठ और विज्ञान के विषय में ज़्यादा फोकस करते हैं। रहा सवाल बच्चों को घर से स्कूल तक और स्कूल से घर तक हमारी गाड़ियां सुरक्षित तौर पर पहुंचाया जाता है। पाठशाला में उच्च शिक्षा हासिल करे हुए टीचर भी मौजूद है और शानदार स्कूल की बिल्डिंग और भव्य प्रांगण मौजूद है। तो देरी किस बात की, एडमिशन शुरू हो चुके हैं। तो संपर्क करें प्रिंसिपल गीता अम्बिडवार। फ़ोन नंबर है 9441995474। हमारा पता है ZPSS स्कूल के सामने, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। TS UTF आदिलाबाद जिला अध्यक्ष और महासचिव किस्टरना और वी अशोक ने कहा है कि अभिभावकों को अपने बच्चों को सरकारी स्कूलों में दाखिला दिलाना चाहिए। उन्होंने जिला विभाग द्वारा आयोजित 3 दिवसीय नामांकन अभियान कार्यक्रम के तहत बेला मंडल केंद्र में आयोजित बैठक में बात की। उन्होंने सुझाव दिया है कि अभिभावकों को अपने बच्चों को सरकारी स्कूलों में दाखिला दिलाना चाहिए, क्योंकि सरकारी स्कूल गुणवत्तापूर्वक शिक्षा और सभी प्रकार की सुविधा प्रदान करती है और फीस के बोझ से राहत देती है। उन्होंने लोगों को और नेताओं से सरकारी स्कूलों की रक्षा के लिए एक सामाजिक रूप से जिम्मेदारी संगठन के रूप में उनके प्रयासों का समर्थन करने को कहा। इस कार्यक्रम में बोलते हुए बेला मंडल के पूर्व सरपंच तेजराव मस्के ने कहा है कि छात्रों को सरकारी स्कूलों में गुणवत्तापूर्वक शिक्षा मिलती है, इसीलिए आइए छात्रों को अपने गांव के स्कूलों में दाखिला दिलाए। TS UTF जिला सचिव ई शिवन्ना इस्तारी, सोशल मीडिया संयोजक शंकर, मंडल प्रभारी अशोक, नामदेव, दिलीप, महेंद्र, जगदीश, बेला मंडल के कार्यकर्ता और अभिभावक शामिल हुए। ప్రభుత్వ పాఠశాలలో వారి యొక్క పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ పనులను కాపాడుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కావాలనుకున్నాం, అన్ని పథకాలు పొందాలనుకుంటున్నాం, కానీ ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లల్ని చదివించలేదు. మేమందరం కూడా వేల ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో మరి విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పడిపోతూ ఉంది. ఈ సందర్భం రోజు రోజుకు పడిపోతూ ఉంది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వ బడుల్లో మరి అంత నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరకదు. ఈ సందర్భంగా అందరూ కూడా మరి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేర్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వ బడులు అన్ని రకాలుగా అన్ని మౌలిక వసతులు కలిగి ఉన్నది. మరి నాణ్యమైనటువంటి విద్య అందుతోంది. మరి ప్రభుత్వ పాఠశాలలో మరి సంఖ్యకు అనుగుణంగా, విద్యార్థులకు అనుగుణంగా మరి ఉపాధ్యాయులు నిర్మించడం జరుగుతుంది. మరి మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు బడ్జెట్లు అన్ని రకాలుగా విడుదల చేస్తూ ఉంది. మరి ఈరోజు అన్ని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినట్టయితే మరి పొద్దున మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ మరి డబ్బును కూడా వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వ బడులలో అన్ని రకాలుగా మానసిక ఒత్తిడి లేకుండా ఉల్లాసమైనటువంటి పరిస్థితులలో మేము బోధన చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ బడుల్లో వేసి మరి మీకు సంబంధించినటువంటి ఏ కొరత ఉన్నా కూడా తీర్చడానికి మేమందరం కూడా మరి ఉపాధ్యాయులుగా, మీరు తల్లిదండ్రులుగా అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా, గౌరవం పొందాలన్నా దానికి ముఖ్య కారణం చదువు. కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు అనేటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు TS UTF ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచార జాతర కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రచారం నిర్వహించడానికి వచ్చినందుకు అందరికీ కూడా యూట్యూబ్ బృందానికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతూ, మరి నిజమే
ఒక ఊరిలో గుడి ఉందో లేదో పర్వాలేదు, కానీ బడి మాత్రం ఉండాలి, ప్రభుత్వ బడి మాత్రం ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ బడి అనేది ఆ బడిలో ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు దుస్తులు, అదేవిధంగా మంచి ట్రైన్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఒత్తిడి లేనటువంటి విద్య, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటుంది. కానీ ఈరోజు చూస్తే అందరు కూడా మరి ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడ పోయినట్లయితే అక్కడ చదువు అనేటువంటిది కాకుండా కేవలం హంగామా మాత్రమే ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థులైనటువంటి నాలెడ్జ్ అనే తెలివి అనేటువంటిది నేర్చుకుంటారు. మరి ఇవన్నింటినీ కూడా అందరూ కూడా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం కావాలంటారు, కానీ ప్రభుత్వ పాఠశాల మాత్రం చదువుతారు. ఒకవేళ ప్రభుత్వ పాఠశాల లేనప్పుడు రాబోయే రోజుల్లో మరి పిల్లలకు కూడా ఉద్యోగం రావడం అనేట్టు కష్టంగా ఉంటుంది. పేద విద్యార్థులు మరి వాళ్ళకు కూడా బడి లేకుంటే రేపటి రోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఏం కావాలనో మరి 20 సంవత్సరాల కింద చూసినట్లయితే ఆ పరిస్థితి అనేటువంటిది అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి మన ఆలోచనలు కొంచెం మార్పు తీసుకొచ్చి మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను మంచిగా తీసుకురావాలని, మన పిల్లల్ని మంచిగా చదువు వైపు తీసుకువెళ్ళాలని, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని వేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి మరి ఉపాధ్యాయులకు కూడా బడులేని కాకుండా పిల్లలు చేర్పించడం కూడా మా యూనియన్ అనేటువంటిది ఉందని ఈ విధంగా ప్రచారం చేయడం నిజంగానే ప్రైవేట్ వాళ్ళే చేస్తుంటారు. కానీ ఈసారి ప్రభుత్వ రంగం అయినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా యూటీఎఫ్ వాళ్ళు రావడం నిజంగానే వాళ్ళని అభినందిస్తున్నాను. మరి అందరూ కూడా వాళ్ళకి సహకరించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.